నమస్కారము. అప్పుడే మన స్నేహితులు అంతా మాట్లాడినారు. ప్రప్రథమంగా ఎమ్మెల్యే ఎలక్షన్లో మీరంతా కూడాను సమృద్ధి మంజునాథ్ చేసే కారణానికి ఇక్కడ మొదలింకాను మనమంతా విశ్వాసంగా జతగా పోతా ఉన్నాము. నాకు కొంచెం స్పీకర్ ಬಂದಿ ಈ ಕಡೆ ಬಂದು ಮಾತಾಡಿ ಈ ಕಡೆ అదేవిధంగా దాని ఇంకా మనం చాలా విశ్వాసంగా పోతాం. జేడీఎస్ వాళ్ళు దాంట్లోనూ మన జేడీఎస్ చెందినంతాను చాలా బాగా విశ్వాసంగా పోయేట్లా విని మనమంతా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రముఖమైనట్ల ఒక విచారం ఏమిటంటే ఇప్పుడు మల్లేష్ బాబులో చాలా మంచి వ్యక్తి. అతను బంగారుపేటలో జేడీఎస్ క్యాండిడేట్ అయ్యి 2 సార్లు ఓడిపోయినారు. మన సింబల్ వచ్చి ఇప్పుడు కుసుమోపే, అప్పుడు కుసుమోపే, ఇప్పుడు కుసుమోపే. ఇప్పుడప్పుడే సుమారు 8 నెలలు అయింది మన ఎమ్మెల్యే వాళ్ళు గెలిచి. ఇంకా 2 నెలలు వాళ్ళు ఎమ్మెల్యేగా ఉంటారు. ఆయన ఎమ్మెల్యే అయిందే వరకు కూడా మళ్ళీ ఆయన అదృష్టము ఏమేముందో తెలియదు. మినిస్టర్ అవుతాడో ఇంకా మంచి జాగ్రత్త పోతాడో. ఆయన ఆడిపోయినా కూడాను మిమ్మల్ని విడిచిపెట్టేట్లా ఒక ప్రమేయం ఉండేది లేదు. మిమ్మల్ని జొత్తలో పెట్టుకునే పోయేట్లా ఒక పరిస్థితి ఉంటుంది. ఇంకొందరు ఏమిటంటే బీజేపీ కొంచెము ఏమో మైనారిటీస్కి విరుద్ధము అనే ఒక భావన ఉంది. కానీ ఒకటి అర్థం చేసుకోండా, మనము అర్థం చేసుకోండి ఏమిటంటే మోదీ యావదే స్కీమ్ ఇది, అది పూర్తి దేశానికి యావ జాతి అయినా కూడాను వస్తాం. ఇప్పుడు ఉజ్వల అని విశేషంగా అదే గ్యాస్ది అది అందరికీ సేరింది. పిఎం కిసాన్ అది రైతులు ఎవరు జావ జాతి రైతు అయినా కూడా వాళ్ళకి వస్తూ ఉంది. ఇట్లా యావ స్కీమ్ చేసినా మరి హిందువులకి చేసింది. మన భారతీయ జనాలకు అందరికీ నువ్వు అని చేసింది ఎట్లా ఒక కార్యక్రమం. ఒకటి ఇంపార్టెంట్ ఏమిటంటే మనం గుర్తించాల్సి ఉండేది, ముసల్మాన్లు యారే దేశం నుంచి ఏం రాలే, ఇదే దేశం వాళ్ళే, ఇదే దేశం వాళ్ళే, ఈడు పుట్టిండే వాళ్ళే, ఈడు పుట్టిండి ఈడు దేశానికి అభివృద్ధి చేసుకొని వచ్చిండే ఎట్లా వాళ్ళే. అబ్దుల్ కలాం హిందూనా? డాక్టర్ అబ్దుల్ కలాము పేదవాళ్ళ ఇంట్లో పుట్టి ఈ దేశానికి రాకెట్లు ఇది మిజైళ్ళు విడిచేట్లా ఒక పెద్ద తిరిగిపోయి ఈ రాష్ట్రానికి రాష్ట్రపతి అయింది డాక్టర్ అబ్దుల్ కలాం. ఇట్లా ఎందరో మహానుభావులు ముసల్మాన్ బీజేపీ వాళ్ళే చేసింది అబ్దుల్ కలాం ఉన్ని. అట్లా ఈ దేశంలో అనేకమైనట్లా మంచి పనులు చేసిన వాళ్ళు ముసల్మాన్లు ఉండాలి, లేక ఏమీ లేదు. కానీ ఎవరో వాళ్ళ స్వార్థం కోసమో జాతులు తెచ్చి జాతుల నడి మధ్యలో అగ్గిలు పెడతా ఉండాలి అంతే. మిమ్మల్ని ఏమన్నా కోసినా వచ్చేది ఎర్రగానే ఉంటుంది రక్తం, మామూలు కోసినా కూడా ఎర్రగానే వచ్చేది. మీది నల్లగా మాది ఎర్రగా వచ్చేదే. లేదేమన్నా ఒక ముసల్మాన్ బాంధవులకి యాక్సిడెంట్ ఇంకొకటి అయ్యి రక్తం కావాలంటే అది హిందువుల రక్తమా మాకు ఇయ్యదండి అంటారా? హిందువులకి ఏమైనా యాక్సిడెంట్ ఇదేంటే ముసల్మాన్ రక్తము మాకు వద్దు ఉంటారా? రక్తము ఏ పాజిటివ్ ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ ఇంతే ఉండేది. అవుట్లే మనం ఇచ్చేది. క్షణానికి ఏమో వాళ్ళు స్వార్థానికి ఓట్ల కోసంగా మమ్మల్ని డివైడ్ చేసి వెళ్ళిపోతారు అంతేనే. ఇంకా ఒకటి చెప్పాలంటే ప్రముఖంగా నేను ఇతిహాసం చదివిండేవాడు. ఇతిహాసం చదివిండే దాంట్లో యూరోప్ వాళ్ళు వచ్చినాయి. యూరోప్ వాళ్ళు ఇంకా ఇంగ్లాండ్ ఇంకా వచ్చినాయి బ్రిటిష్ వాళ్ళు. 180 ఏండ్లు
భారతదేశంని కొల్లు కొట్టుకొని ఎత్తుకొని వెళ్ళిపోయి అర్థమైనా ఏం చేసిన బ్రిటిష్ వాళ్ళు మనల్ని కొల్లు కొట్టుకొని ఎత్తుకొని వెళ్ళిపోయింది. అదే బాబర్ వచ్చా యాడుండే ఇండియాలోనే ఉండే. బాబర్ కొడుకు హుమాయూన్ వచ్చా, హుమాయూన్ ఉండే. హుమాయూన్ యాడుండే ఇండియాలోనే ఉండే. ఆయన కొడుకు అక్బర్ ది గ్రేట్ అంటా ఉండే. ఆయన యాడుండే ఇండియాలోనే ఉండే. ఈడే పుట్టుగా ఈడే సచ్చా. వాని కొడుకు జహంగీరు వాడు వీడు పుట్టి ఈడే సచ్చా. వాని కొడుకు షాజహాన్ వాడు ఆడ పుట్టా ఈడే పెట్టా. ఈ దేశంలోనే ప్రపంచంలోనే 7వ అద్భుతము తాజ్మహల్ కట్టాడు ఇండియాలోనే. బ్రిటిష్ వాళ్ళు ఏం కట్టారు అంతా ఎత్తుకొని పోయింది. ముస్లింస్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇండియాలోనే ఉండిపోయింది. ఇండియా దీనికి మంచి పనులు చేసుకొని వచ్చి రెడ్ ఫోర్ట్ ఎవరు కట్టింది? ముస్లింసే. తాజ్మహల్ కట్టింది ముస్లింసే. గోల్ గుంబజ్ కట్టింది ఎవరు? ముస్లింసే. ఇవంతా కుతుబ్ మినార్ కట్టింది కుతుబుద్దీన్ ఐబక్ అని. ఇట్లా ఎవరు వీళ్ళు కూడాను మీరు వచ్చిన వాళ్ళు ముస్లింస్ ఈడే ఉండి ఈడే బతికి ఈడే చచ్చిపోతా ఉండే అట్లా వాళ్ళు. ఎవరు మిమ్మల్ని కానీ మమ్మల్ని కానీ ఇది ఇంకా తొమ్మిది ఎవరి చేతిలోనూ అయ్యలే. అది ఒక భ్రమ. కాంగ్రెస్ వాళ్ళకి ఏమైతే ఓటు అంతే వాళ్ళు చెప్పాలా తీసేయాల. మరి ఇంకొకటి ఇంపార్టెంట్ మీరు వివరణ చేసుకోవాలా. ఏమిటికి దేవేగౌడ ఇప్పుడు అలయన్స్ అయినాడు అంటే బీజేపీ జతలో కాంగ్రెస్ జతలో దీని ముందు అలయన్స్ అయిందే. కాంగ్రెస్ వాళ్ళు జేడీఎస్ పార్టీనే ముగించే షురూ చేసి ఇది ఇంకేమన్నా ఉంటే జేడీఎస్ పార్టీ అనేది ఉండాలి నిర్ణయం అవుతుంది. ఈ ఒక పరిస్థితిలో బీజేపీ జతలో అలయన్స్ అయింది. బీజేపీ జతలో అలయన్స్ అయిన మాత్రానికి మైనారిటీస్ అంతా ఇడిచిడాలని ఉంది. దాంట్లోనూ ముడిభాగంలో మనము జేడీఎస్ లో మొదలని కానీ డాక్టర్ ఖాన్ వాళ్ళు కానీ మా పాత వాళ్ళు చాలా జనం ఉండదు. అందరూ కూడా జతలోనే పోయింది. ఎట్లా ఒక పరిస్థితి ఈడుండే వాళ్ళు అందరూ అంతేనే. మొదలు ఇంకా మనం జతలో పోయి జతలోనే పోతా ఉన్నాం. లేకపోతే కూడా ఎవరికి తొందర కాకూడదన్న దృష్టిలో అయిపోతా ఉన్నాం. దాన్ని ఇంకా ఇప్పుడు మనం మల్లేష్ మగం చూడాల్సి పడుతుంది. మల్లేష్ మగం చూడాలా. మన సింబల్ అయిన కొసుమోప్కి మనం ఓటేయాలా. మీరంతా కూడా వీటిని యోచన చేసుకుని వాళ్ళకి మద్దతు చేయాలని అడుక్కుంటూ ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు ఉండాల్సి ఉండే. దేవేగౌళ్ళు సిడ్లగట్టకు వచ్చింది. వాళ్ళ ఆటని ఇంకా దీనికి మాలూరు పోల్సి పడి వీళ్ళని జతలో తోడుకొని పోయినారు దేవేగౌళ్ళు. దాన్ని ఇంకా మన ఎమ్మెల్యే వాళ్ళు ఆడ పోయినారు. రాత్రికే వచ్చేస్తారు. వచ్చినాక మనం ఎట్లా 22వ తారీఖు మన కుమారస్వామి వాళ్ళు హెచ్డి కుమారస్వామి వాళ్ళు నిఖిల్ కుమారస్వామి వాళ్ళు విజేంద్ర వాళ్ళు ఇంకా చాలా జనం వచ్చేట్లా ఉంది. ఆపత్తు కూడా మీరందరూ కూడా ఇంకా మన మైనారిటీ బాంధవులంతా తోడుకొని వచ్చి ఈ ఫంక్షన్ సక్సెస్ చేయాలని ఎట్లా చేయాలా ఏమేమి అనేది మన ఎమ్మెల్యే వాళ్ళు వచ్చినాక చెప్తారు. అది మనం మాట్లాడుకున్నాం. దాన్ని ఇంకా దయపెట్టి అందరూ కూడా భాగవహించాలని చెప్పి మీకు అందరికీ నమస్కారం చేసి మాట్లాడుతున్నాం.